ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొ మంత్రి లోకేష్ కి ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ బహుమతిగా ఇచ్చిన భారత చిత్రపటంపై బీఆర్ఎస్ బగ్గుమంటోంది. ఆ ఫోటోలో తెలంగాణ రాష్ట్రం లేకుండా ఇవ్వడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్ మండిపడ్డారు. ఏపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర గుర్తింపును చిత్రపటంలో తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దశాబ్దాల ప్రజాస్వామ్య పోరాటం, చారిత్రక త్యాగాలు, రాజ్యాంగ ప్రక్రియ ద్వారా ఆవిర్భవించిన భారతదేశ 29వ రాష్ట్రమైన తెలంగాణను పటం నుంచి తొలగించి జార్ఖండ్, ఛత్తీస్గఢ్లను స్పష్టంగా గుర్తించడం దిగ్భ్రాంతికరమని అన్నారు. ఇది తెలంగాణ అస్తిత్వం మీద చేసిన దాడి అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మ్యాప్ను మీరు చూసినట్టయితే వాళ్ళిద్దరి మధ్య చేతుల్లో ఉన్నటువంటి ఒక మ్యాప్, ఇది భారత సాంస్కృతిక వైభవము అని చెప్తున్నటువంటి ఒక భారతదేశ మ్యాప్. ఇది ఈ భారతదేశ మ్యాప్లో గనక మీరు నిశ్చితంగా కొంత జూమ్ చేసి కనుక మీరు చూసినట్లయితే మిత్రులారా, దీంట్లో ఛత్తీస్గఢ్ కనబడుతుంది. ఛత్తీస్గఢ్ కనబడుతుంది, కొత్తగా ఏర్పడ్డ ఛత్తీస్గఢ్ రాష్ట్రం కనబడుతుంది, జార్ఖండ్ రాష్ట్రం కనబడుతుంది. కానీ 70 సంవత్సరాల పాటు నిరంతర పోరాటాల తర్వాత, త్యాగాల తర్వాత, ప్రజాస్వామిక ఉద్యమం తర్వాత, రాజ్యాంగ నిబద్ధతతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాకారం చేసుకుంటే ఘనమైనటువంటి ఒక సాంస్కృతిక చరిత్ర కలిగినటువంటి, ప్రత్యేకమైనటువంటి ఒక తెలంగాణ చరిత్ర కలిగినటువంటి తెలంగాణ పటం మాత్రం ఈ మ్యాప్లో కనబడతలేదు. ఇచ్చేటాయనకు బుద్ధి లేదు, తీసుకునేటాయనకు కూడా బుద్ధి లేనట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఈజ్ దిస్ నాట్ అన్ ఇన్సల్ట్ టు తెలంగాణ? ఇవాళ బీజేపీ, తెలుగుదేశం రెండు పార్టీలు కలిసి